హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో టెట్ షెడ్యూల్ విడుదల అంటూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు టెట్కి సంబంధించి సో షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ. సో ఈ నెల 29 వరకే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. 15 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 45,000 మంది సర్వీసు టీచర్లు పరీక్ష రాసే అవకాశం అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ షెడ్యూల్ అయితే మనకు ఎస్టర్డే విడుదలైందనమాట. పూర్తి వివరాలతో మనకు కంప్లీట్గా సో నోటిఫికేషన్ జారీ చేశారు. సెకండ్ ఫేజ్లో సర్వీసు టీచర్లకు పరీక్షలు రాసే అవకాశం కల్పించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారని చూసుకోవచ్చు. అయితే మనకు జూన్లో నిర్వహించినటువంటి ఫస్ట్ ఫేజ్లో వీరికి అవకాశం కల్పించలేదు. మనకు నవంబర్ 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి 2026 జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారంటూ చూసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో టెట్ అర్హత సాధించని 45,000 మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు. టెట్ దరఖాస్తు ఫీజు 1000గా నిర్ణయించడంతో పేద మధ్యతరగతి అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నట్లు రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఫీజును 300కు తగ్గించాలని సో కంప్లీట్గా ఒక ప్రకటనలో అయితే డిమాండ్ చేశారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, సో పేపర్కు 1000 రూపాయలు నిర్ణయించడంతో చాలామంది ఆందోళన చెందుతున్నారు. సో ఫీజును తగ్గించాలంటూ కూడా మనకైతే సో ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఈసారి మనకు కంప్లీట్గా సో సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు కూడా ఎగ్జామ్ రాసే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో టెట్ అర్హత సాధించినటువంటి 45,000 మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకైతే సో ఈ నెల 15 నుంచి ఈ రోజు నుంచి మనకి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో జనవరి నెక్స్ట్ ఇయర్ మనకు 2026 జనవరి 3 నుంచి 31 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారంటూ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండి, మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి సో గట్టిగా ప్రిపరేషన్ అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.